ఇంకా సీజనల్ చేంజెస్ అంటే మనకి పిల్లల్లో మనం ఫీవర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఈ ఫీవర్‌ని అందరూ నార్మల్‌గానే తీసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మెడిసిన్ వాడుతూ ఉంటారు. అంటే ఎంత టెంపరేచర్ ఉంటే హై ఫీవర్‌గా కన్సిడర్ చేయాలి? సో ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మొన్న నేను సమ్ పేషెంట్ మేడం ఒళ్ళంతా కాలిపోతుంది, హై ఫీవర్ 100.5 అన్నారు. అంటే 100.5 ఐ నో యూ లవ్ యువర్ చిల్డ్రన్, అది హై ఫీవర్ కాదు. అసలు ఫీవర్ అంటే ఏమిటి అని అంటే నోట్లో థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తే 100 లేదా 100 కంటే ఎక్కువ ఉంటేనే అసలు జ్వరం. 100 లోపు అసలు జ్వరం కూడా కాదు అది. అండ్ 102.5, 103, 104, యాక్చువల్గా నేను లాస్ట్ సీజన్ 105 కూడా చూసాం ఫీవర్స్. సో ఆల్ దోస్ ఆర్ హై ఫీవర్స్. అంటే 102 దాటుతుంటే హై ఫీవర్ జోన్లోకి వెళ్తున్నట్టే. లెస్ దాన్ 6 month ఓల్డ్కి 100 to 101 ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. లెస్ దాన్ 2 year oldsకి 1 year oldకి అయితే ఎవ్రీ ఫీవర్ డాక్టర్ విజిట్ కంపల్సరీ. లెస్ దాన్ 2 year oldsకి అప్ టు 101.5, లెస్ దాన్ 2 daysలో రెస్పాన్సివ్గా ఉంటే దట్ ఈస్ ఓకే. ఇవన్నీ ఏంటంటే చాలా లూజ్గా చెప్పిన గైడ్లైన్స్. ఇప్పుడు సపోజ్ చైల్డ్కి 101 చూపిస్తుంది, కానీ అసలు ఫీడ్ రిఫ్యూజ్ చేస్తున్నాడు, యూరిన్ తక్కువగా పోస్తున్నాడు, ఎప్పుడు మంచానికి అతుక్కుని ఉంటున్నాడు, దట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. చైల్డ్కి 102.5 ఉంది, 103 ఉంది, బట్ మందులకి రెస్పాన్సివ్గా ఉన్నాడు, 5 year old, ఇన్ బిట్వీన్ ఫీవర్స్ లేచి తింటున్నాడు, తాగుతున్నాడు, చేర్ఫుల్గానే ఉన్నాడు, అది ఎమర్జెన్సీ కాదు. సో ఒట్టి డిగ్రీ ఆఫ్ ఫీవర్ కాదు, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సో ఫీవర్తో ఫిట్స్ వచ్చే పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ 48 hours ఒకసారి డాక్టర్ విజిట్ చేయటం ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఇప్పుడు నేను లాస్ట్ 1 weekగా చూస్తున్న ఫీవర్స్లో జాయింట్ పెయిన్స్, హెడేక్, బాడీ పెయిన్స్, ఫీవరు, చెస్ట్ డిస్కంఫర్ట్, నాజియా, వామిటింగ్, నాజియా అంటే వాంతి వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలతో వచ్చే వాళ్ళకి డెంగ్యూ, చికెన్ గున్యా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వార్నింగ్ సైన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లడ్ ప్రెషర్స్ ప్రాపర్గా ఉండాలి. సో చిన్నపిల్లల్లో బ్లడ్ ప్రెషర్స్ ఇంట్లో ఎలా తెలుస్తాయి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కంప్లీట్గా మంచానికి అతుక్కుని ఉండటం, యూరిన్ తక్కువ పోయటం, ఇవన్నీ లో బ్లడ్ ప్రెషర్కి సంకేతాలు. అండ్ వాంతి వచ్చినట్టు అనిపించటం, కంప్లీట్గా వాంతులు చేయటం, ఇవన్నీ నాట్ గుడ్ సైన్స్ ఫీవర్లో. ఇలాంటి వాళ్ళని కంపల్సరీ డాక్టర్కి చూపించాలి. అండ్ వైటల్స్ చెక్ చేయాలి, రాగానే చేస్తాం, మేము చెక్ చేస్తాం. అండ్ లాస్ట్ 1 monthలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు +or- జ్వరంతో చూసాం చాలామంది పిల్లల్ని. సో దాన్ని స్టమక్ ఫ్లూ అంటారు మామూలు కొలోక్యల్ టర్మ్లో. సో గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. ప్రతి ఇయర్ కంటే చూసిన వాటిల్లో ఈసారి గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా సివియర్గా వచ్చింది. యాంటీబయాటిక్స్ అవసరం పడింది చాలామందికి. కపుల్ ఆఫ్ చిల్డ్రన్ అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా పడింది. సో ఎవ్రీ ఇయర్ ఒకే ప్యాటర్న్ ఉండదు. సో మనమే సెల్ఫ్గా ట్రీట్ చేసేసుకుందామని అది ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చదివేయటం, లేదా నాన్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర అడ్వైజులు తీసేసుకోవటం, చేసేయటం. ఇప్పుడు అలా చేయటం మూలాన మేబీ ఒక 1000 మందిలో ఒక 500 మందికి మేబీ ఒక 500 ఖర్చు తగ్గచ్చు. కానీ ఒక 100 మందికి సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 100లో మీరు ఉంటారా, ఉండరా, ఎలా తెలుస్తుంది? అవును. సో వెరీ సింపుల్. నేను ఇప్పుడు మళ్ళీ ఇదే మీ టీవీ ప్లాట్ఫామ్తో చెప్తున్నాను. వరల్డ్లో ఈ క్వాలిటీ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద చీపెస్ట్. మన కంట్రీ వరల్డ్లోనే చీపెస్ట్ హెల్త్ కేర్. మీరు అనుకుంటున్న కాస్ట్లీ హెల్త్ కేర్ కాదు. కంపేర్ చేస్తే ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ మనం ఇస్తున్న దానికి యాక్సెసిబిలిటీ. లాస్ట్ 6 monthsలో నాకు ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ మై పేషెంట్స్ హూ మూవ్డ్ అబ్రాడ్, అండ్ కొంతమంది అక్కడి నుంచి కూడా ఆన్లైన్ కన్సల్ట్స్, టేకింగ్ మెడిసిన్స్ చాలా ఎక్కువైంది. మీరు ఎవరన్నా ఒక ఎన్ఆర్ఐతో మాట్లాడండి, మన హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న సుఖం ఏంటో తెలుస్తుంది.
సో రైట్ ప్లేస్, రైట్ డాక్టర్ని చూస్ చేసుకుంటే చాలు. యుఎస్లో 3 to 6 months పడుతుంది ఒక స్పెషలిస్ట్ని మీరు కలవాలి అంటే. ఇక్కడ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, less than 30 minutesలో యూ కెన్ గెట్ ఎ స్పెషలిస్ట్ ఇఫ్ యు ఆర్ రెడీ టు సీ ఎనీవన్. సో దీన్ని అప్రిషియేట్ చేసి టేక్ హెల్ప్ ఫ్రమ్ మెడికల్ పీపుల్. ఈ సీజన్లో జ్వరాలు, కడుపు నొప్పులు, చెస్ట్ డిస్కంఫర్ట్స్, వాంతులు, జాయింట్ పెయిన్స్ ఇలా వచ్చిన పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్లో రావచ్చు వాళ్ళు.